thank you for your valuable speech, Mr. Joseph. Now, this is our day dream by the core members. ఎంత కోర్ మెంబర్ అయినా ఎంత కరాటే ఫైటర్ అయినా ఈ డ్రీమ్స్ను మెటీరియలైజ్ చేయడం చాలా కష్టం. అలోన్గా దే కెనాట్ అచీవ్ దిస్ టార్గెట్స్. ఓకే, దిస్ కెన్ బి అచీవ్డ్ బై ఓన్లీ ద మెంబర్స్ హూ ఈస్ కంట్రిబ్యూటెడ్ సో ఫార్ టు మేక్ దిస్ event success, as well as the members who are the alumni members who is sitting in here. All your shake hands required to make this our dreams in future success. Okay, now Mr. Rasnakar Pandu, principal of the college, he want to share his moments, how it was started, how much struggle we felt about this, making this event successful. I request him to share his moments about the alumni formation. Respected principal sir, respected dignitaries of in the dais, and my dear friends from 87 batch to 2004 batch, and నా పేరు డాక్టర్ రత్నాకర్, ఇందాక చెప్పాను అప్పారావు. యాక్చువల్లీ 2 years బ్యాక్ శివాజీ, శ్యామల్ రాజ్, శ్రీరాములు, దేవేందర్, మల్లికార్జున్, ఇట్లా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ కొంతమంది కలిసి అప్పుడప్పుడు కలుసుకోవడం జరిగేది. వాళ్ళు కలుసుకున్నప్పుడల్లా జూనియర్స్ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగేది. ఎక్కువగా శివాజీ వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లో మేము కలుసుకునేవాళ్ళం. ఆ తర్వాత హుసేన్ సాగర్ పార్క్స్లను, ఇందిరా పార్కులను వాటిలో కలిసి డిస్కస్ చేసేవారు. ఈ ప్రోగ్రామ్ చేయాలి, 25 years సిల్వర్ జూబ్లీ చేయాలని చాలా ఆశతో ఈ 5-6 చాలా మోటివేట్ చేశారు. ఎంత మోటివేట్ చేశారంటే ప్రతి ఒక్కరికి మెయిల్స్ ఇవ్వటం, పోస్ట్ మాస్టర్గా పనిచేశారు మన ప్రవీణ్ బ్రదర్, ప్రవీణ్ ఇందాక మాట్లాడాడు. అలాగే పిఆర్ఓగా అంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా జోసఫ్, అలాగే వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ శివాజీ. మొత్తం వీళ్ళు ముగ్గురు లాస్ట్ 1.5 years నుంచి చాలా కష్టపడ్డారు. వీళ్ళ ముగ్గురికి ముఖ్యంగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గివ్ ఎ బిగ్ అప్లాజ్. చాలా గట్టిగా చెప్పలు కొట్టారు, పలుకోతాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 25 years నుంచి మనం ఏం చేయలేకపోయాం. ఇందాక ఎలక్ట్రానిక్స్ హెడ్ సార్ చెప్పినట్టుగా మన కాలేజీలో మనం చదువుకున్నాము, వెళ్ళాము, మనం సెటిల్ అవ్వడానికే ఇంతకాలం ప్రయత్నం చేసాం. కానీ మనం చదువుకున్న కాలేజు, మనం పీల్చిన గాలి, మనం తిన్న తిండి, ఈ విషయాలన్నీ మనం మర్చిపోయాము. కారణం ఏంటంటే మనం స్ట్రగుల్ అయ్యి అడ్జస్ట్ అయ్యి సెటిల్ అవ్వడానికే టైం సరిపోయింది. కానీ ఈ సెటిల్ అయ్యే ప్రాసెస్లో మన కాలేజీని మర్చిపోకుండా ఏదో ఒకటి సాధించి మన కాలేజ్ కోసం చేయాలి అని తపన పడ్డ ఆ కొద్ది మంది వల్లే ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ ఒకరినొకరు కలుసుకొని, ఒకరినొకరు కౌగిలించుకొని సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోగలిగే అవకాశం మనకు లభించింది. అయితే ఇక మీదకి మనం చేయబోతున్న కార్యక్రమం ఏంటంటే, ఫస్ట్ ఈరోజు సాయంత్రం లోపు ప్రిన్సిపల్ సార్ ఆశీస్సులతో మనం ఇక్కడ ఒక ఆలమ్ని బాడీ ఫామ్ చేయబోతున్నాం. ఆలమ్ని అంటే ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫామ్ చేయబోతున్నాం మనం. ఈ అసోసియేషన్కి పెద్ద చిన్న లేకపోతే సీనియర్ బ్యాచ్ జూనియర్ బ్యాచ్ అని ఏం లేదండి. నేను కాలేజ్ కోసం వర్క్ చేయగలను అనుకునే ప్రతి ఒక్కరూ ఆలమ్నీలో యాక్టివ్ మెంబర్స్గా జాయిన్ అవ్వచ్చు. లేదు నేను చాలా బిజియెస్ట్ పర్సన్ని, నాకు చేతలేని విధంగా నేను కంట్రిబ్యూట్ చేయగలను అనేవాళ్ళు స్లీపింగ్ పార్ట్నర్స్గా ఉండొచ్చు. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ ఒకసారి చిన్న కార్యక్రమం, ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ ఒకసారి పెద్ద కార్యక్రమం జరుగుతుంది. వీటిలో తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయడానికి మాత్రం మీ మనసుని సిద్ధం చేసుకొని ఉండాలని కోరుతున్నాం. అంతేకాకుండా మనం చాలా స్ట్రగుల్ అయ్యాం. నా మట్టికి నేనైతే పాలిటెక్నిక్ తర్వాత పిహెచ్డి వరకు, బిట్వీన్ పాలిటెక్నిక్ అండ్ పిహెచ్డి ఐ స్ట్రగుల్డ్ ఏ లాట్ ఫర్ 15 years. సో ఇటువంటి కారణం ఏంటంటే ఇటువంటి
స్ట్రగుల్ ఎందుకు వస్తుందంటే సరైన గైడెన్స్ లేకపోతే వస్తుందండి. సో సరైన గైడెన్స్ అంటే సరైన ఎవరైనా గాడ్ ఫాదర్లే ఉంటే స్ట్రగుల్ అవ్వము, ఎవరైనా సపోర్ట్ ఉంటే స్ట్రగుల్ అవ్వము. కానీ గాడ్ ఫాదర్ ఉంటే చాలా ఈజీగా మనం డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో ఫస్ట్ బ్యాచెస్గా మనకు ఆ గాడ్ ఫాదర్స్ లేరు. మన టీచర్స్ని మనం మర్చిపోయి దూరంగా ఉండడం వల్ల టీచర్స్ కూడా మనకి గాడ్ ఫాదర్స్గా లేకపోయారు. కానీ ఇప్పుడు మనం సీనియర్స్గా మన జూనియర్స్కి, ఎందుకంటే ఇప్పుడున్న జూనియర్స్కి మనకి దాదాపు 25 years ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఏమై కరెక్ట్? 25 years ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. మనం కానీ గాడ్ ఫాదర్స్గా తయారయ్యి ఎవరి బ్రాంచ్లో వాళ్ళు ఇప్పుడున్న జూనియర్స్కి మనం గైడ్ చేయగలిగితే మనం పడ్డ కష్టాలు వాళ్ళు పడకుండా ఈజీగా సెటిల్ అవ్వడానికి ఈజీ ఉంటుందండి. ఇది నా పర్సనల్ సజెషను. రెండోది ఏంటంటే ఆలంని యాక్టివిటీస్ త్రూ అవుట్ ఇయర్ ఉంటాయి. ఇప్పుడు మన జోసఫ్ చెప్పాడు మేము ఫస్ట్ చిన్న ప్రాజెక్టుతో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ క్యాంపస్లోకి ఎంటర్ అయినప్పుడు అంత కొత్త బిల్డింగ్స్, కొత్త ల్యాండ్, కొత్త మొక్కలు, చెట్లు, కొత్త వాటర్ ట్యాంకు ఇవన్నీ చూసి ఎంజాయ్ చేస్తూ చదువుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే ఒక అనాథలాగా చూసాం మనం. ఒక అనాథ కంటే దారుణమైన పరిస్థితులు ఈ కాలేజ్ ఉంది. దీనికి కారణం ఏంటంటే 50% ఓల్డ్ స్టూడెంట్స్, because we are not holding the responsibility. So at least because of our core members, because of the motivation of our core members, ఇప్పుడైనా మనం రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేసి ఆ 50% రెస్పాన్సిబిలిటీ మనం కానీ తీసుకుంటే మిగతా 50% రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపాల్ అండ్ గవర్నమెంట్ తీసుకుంటుందండి. సో మనం చేయాల్సిన 50% ఏంటంటే మన జోసఫ్ చెప్పినట్టుగా మనకు చేతనైన విధంగా మనం కంట్రిబ్యూట్ చేసి కాలేజ్ డెవలప్మెంట్కి ఒక విధంగా మనం తోడ్పడతాం. రెండోది ఏంటంటే కాలేజ్కి రావాల్సిన ఫండ్స్ బికాస్ ఆఫ్ పొలిటికల్ ప్రాబ్లమ్స్, బికాస్ ఆఫ్ లేజినెస్ ఇన్ ద గవర్నమెంట్స్, బికాస్ ఆఫ్ సో మెనీ, బికాస్ దిస్ కాలేజ్ ఈజ్ మెంట్ ఫర్ వీకర్ సెక్షన్స్. దట్స్ వై దెర్ మే బి different opinion on this college compared to the APT Kakinada. So that's why if we motivate, if we act actively, definitely government will realize that and government will give the funds whatever the government has to give to the college. Okay, that is the second activity. Third activity, the career counseling. The career counseling means suppose I am in teaching field. So whatever I know, I can guide the students. I can help them. I can motivate them to write the examinations, competitive examinations, or to go for higher educations. అట్లాంటి ఏమైనా మనం కెరీర్ కౌన్సిలింగ్ స్టూడెంట్స్కి ఇవ్వచ్చు. కెరీర్ కౌన్సిలింగ్ అనేది అందరికీ ఇవ్వలేకపోవచ్చు. సో ఇఫ్ యూ డిస్ప్లే యువర్ సెల్ నెంబర్ ఆర్ ఫోన్ నెంబర్ ఆర్ అడ్రస్ టు ది కాలేజ్, then the college principal will communicate that address to the respective students. Then students can approach the people, the seniors, so that we can give the guidance to them. Am I correct, sir? Thank you, sir. So that is the third activity. Well, then fourth activity, we should always look after our juniors. Juniors in the sense, you need not always contact him. Only thing is, final years, if we contact the final year student, then we can help them. That is the fourth activity. So in this way, we can plan our activities regarding our alumni association and we will go further. లాస్ట్లీ నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్కి the present students, please listen here. My personal request is, if you want to settle immediately, go for job, then continue your studies. Or if you want to pursue your further studies, don't go for job, continue your studies up to PG at least, then try for job. Thank you one and all. Thank you, Pandu. Now, విష్ణువుని దేవుడు ప్రపంచంలో వ్యాపించిన వాళ్ళలో ఏది మనకు తెలియదు, కానీ మనందరిలో ఒక మానవతను పెంపొందించి ఈ కాలేజీలో మీకు మిగిలిన ఒక స్మృతి ఏంటి అంటే చెప్పగలిగేది విష్ణు కుమార్. ఈజ్ లెక్చరర్ who is working from past 25 years
and struggling for the life. జీవితంలో వాల్యూ అంటే ఏంటో తెలుసుకోవాల్సింది ఫ్రమ్ విష్ణు కుమార్. ఆయన చదువు చెప్పడమే కాదు, మానవతా విలువలు ఎలా నేర్చుకోవాలి, వాటిని ఎలా మెయింటైన్ చేయాలనేది ప్రతి స్టూడెంట్కి ఫ్రమ్ ద పాస్ట్ 25 years మీకు కాలేజీలో నచ్చిన లెక్చరర్ ఎవరంటే ఎవరైనా చెప్పగలిగేది విష్ణు కుమార్ పేరే. సో ఇంతమంది గుండెల్లో విష్ణు కుమారు నాటుకుపోయాడు. అతను ఒక మాట అన్నాడు, ఇండస్ట్రీ మెషిన్స్ తయారు చేస్తుంది, కాలేజ్ ఇన్స్టిట్యూట్ అనేది మనిషిని తయారు చేస్తుంది, మళ్ళీ మనిషి కూడా ఇండస్ట్రీ తయారు చేస్తుంది. ఈ సైకిల్లో ఏది మిస్ అయినా లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో I request Mr. Vishnu Kumar come on to the dais and share his experience. Thank you for amazing response from the students. This is the awesome response. Awesome. Thank you. కొనుక్కోవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, హెల్త్ పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కొన్నిసార్లు. కానీ ఒక గుడ్ లెక్చరర్ మిస్ అయితే మాత్రం మళ్ళీ మనకు దొరకడు. మనం ఒకసారి స్పందించాలి. అలా స్పందించలేనప్పుడు ఆ మనిషి యొక్క మానవత్వానికి విలువ. సో ఇంతమంది ఈ విధంగా స్పందిస్తున్నారంటే విష్ణు కుమారు అతను నేర్పిన వాల్యూస్ ప్రతి స్టూడెంట్కి 25 సంవత్సరాల నుంచి ఈ కాలేజీకి డెడికేటెడ్గా పనిచేస్తుంది. తన తల్లిదండ్రుల కోసం ఇంకా ఆయన శ్రమిస్తున్నారంటే అది మన సంస్కృతిలోని తల్లిదండ్రులు కావించే విధానం మనలో ఎంతమంది ఉంటుందో తెలియదు. కానీ ఈరోజు విష్ణు కుమార్ ఈజ్ సిన్సియర్లీ వర్కింగ్ ఫర్ ద కాలేజ్ సిన్స్ 25 years అండ్ డెడికేటెడ్ సర్వీస్ టు ది ఫ్యామిలీ మెంబర్స్, టు ది పేరెంట్స్. ఇప్పుడు ఐటీ ఫీల్డ్లో కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తారు మనుషులకి. తన పేరెంట్స్ ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి 2 రోజులు కూర్చొని పెట్టి సర్వీస్ చేసేటువంటి కెపాసిటీ 2 లక్షల రూపాయలు సంపాదించి ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి లేదు. పేరెంట్స్ ఇంటికి వస్తే వాళ్ళకి రూమ్ అకామిడేషన్ కెపాసిటీ ఇప్పుడు 3 bedroom హౌస్ డూప్లెక్స్ విల్లాలు ఉంటాయి. బట్ దెర్ ఈజ్ నో కెపాసిటీ టు హిమ్ టు అకామిడేట్ ఇన్ టు ద విల్లా అండ్ సర్వీస్ టు ద పేరెంట్స్. బట్ మిస్టర్ విష్ణు కుమార్ ఈజ్ గివ్స్ us a spirit to the entire కాలేజ్. దేవుడు ఎక్కడ ఉండడు, మీ తల్లిదండ్రుల్లోనే ఉంటాడు అని నేర్పించి అంతటి ఉన్నతులను మనకు పంపించినటువంటి విష్ణు కుమార్ని ఒకసారి మీ యొక్క అమూల్యమైనటువంటి స్పీచ్ని మా ఓన్ స్టూడెంట్స్ అల్యూమిని మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళలో కనుమరుగైపోతున్నటువంటి మానవుని మళ్ళీ కొత్త బ్లడ్ చికిత్స చేయాలని మేము కోరుతున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్. Respected principal and heads of the institute, ఇక్కడికి వచ్చినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, నాకు మిమ్మల్ని చూసేటప్పటికి నాకు వచ్చిన ఆనందం ఏంటంటే, రైతు వ్యవసాయం చేస్తాడు, పంట పండించడానికి పురుగు మందులు అన్నీ చల్లిసి దాన్ని పాడవకుండా ఎంతో కాపాడుకుని పంట చేతికి వచ్చాక చాలా ఆనందిస్తాడు. మీరు కూడా ఇక్కడ చిన్న విత్తనాల్లాగా ఈ కాలేజీలో మీ జీవితాన్ని ప్రారంభించి ఒక పంటగా మీరు పూర్తిగా పరిణితి చెందారు. సమాజానికి అన్ని విధాలుగా మీరు ఉపయోగపడే విధంగా తయారయ్యారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో పిల్లల్ని చేర్చడానికి చాలా భయపడే పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలంటే భయపడుతున్నారు. గవర్నమెంట్ కాలేజీలో పిల్లల్ని చదువుకు చేర్చడానికి భయపడుతున్నారు. కానీ మీరు గవర్నమెంట్ కాలేజీలో చేరి ఒక కార్పొరేట్ కాలేజీలో ఉండే చదువుతో సమానంగా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అది మీ యొక్క వ్యక్తిగత కృషి. ఈరోజు మీరు
మీరు చేస్తున్నటువంటి జాబ్స్ దానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఈ రోజైతే కార్పొరేట్ కాలేజీలో ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి లక్షలు పే చేస్తేనే కానీ మీరు చదువుకున్న చదువు అందుబాటులోకి లేదు. అంటే విద్య పూర్తిగా వ్యాపారం అయిపోయింది. గవర్నమెంట్ కాలేజీలో పనిచేసే లెక్చరర్సే వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో టీచర్ వాళ్ళ పిల్లల్ని ఆ స్కూల్లో చేర్చడు. గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ వాళ్ళ పిల్లల్ని ఆ కాలేజీలో చేర్చడు. ఎందుచేత అంటే తను పనిచేస్తున్న కాలేజీలో విద్యా విధానం ఎలా ఉందో దాని మీద తనకే నమ్మకం లేదు. అలాగే మన రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు ఉంటారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీకి బడ్జెట్ ఇచ్చేది వాళ్ళు, యూనివర్సిటీలో స్టాఫ్ని సెలెక్ట్ చేసేది వాళ్ళు, కానీ వాళ్ళ పిల్లలు మాత్రం ఫారిన్ కంట్రీస్లో చదివించుకుంటారు. అంటే ఈ రాష్ట్రం వాళ్ళకి పరిపాలించడానికి బాగా ఉపయోగపడుతుంది, కానీ వాళ్ళ పిల్లలు చదివించడానికి మాత్రం ఇక్కడ విద్యా విధానం పనికిరాదు. ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులు ప్రభుత్వం ఎందుకు పనిపోతుందంటే ఉద్యోగాలు చేయడానికి గవర్నమెంట్ పనిపోతుంది, వాళ్ళ పిల్లలు మాత్రం అందులో చదివించుకోవడానికి పనికిరాదు. ఇది చాలా విపరీతమైన పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రస్తుతం విద్య పూర్తిగా వ్యాపారం అయింది. 100%. ఈరోజు మీ పిల్లల్ని మీరు చేర్చాలి అంటే ఒక కార్పొరేట్ స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్ నుంచే లక్షలు, కానీ గవర్నమెంట్ స్కూల్లో మీరు చదువుకొని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో చదువుకొని ఓ కార్పొరేట్ స్థాయి ఉద్యోగానికి రీచ్ అయ్యారంటే అది మిమ్మల్ని తప్పకుండా అభినందించి తీరాల్సిన విషయం. ఇది వ్యవస్థను నిర్మించే వాళ్ళే వ్యవస్థ లక్ష్యాలు తెలియకుండా పనిచేస్తే ఇలా ఉంటుంది. అంటే వ్యవస్థ నిర్మించే వాళ్ళు అని విద్యా వ్యవస్థ నిర్మిస్తున్నాం, మనం నిర్మించే వ్యవస్థ మనకు పనికి రాదనుకుంటున్నాం, కాబట్టి మన పిల్లల్ని ఎక్కడ చేర్చుకున్నాం. ఈ ఆలోచన విధానం మారాలి. అంటే ప్రైవేటు వ్యవస్థలో మనం కష్టపడి పనిచేస్తున్నాము, అదే ప్రభుత్వ వ్యవస్థ అనేటప్పటికీ ఎవరికి బాధ్యత లేనటువంటి పరిస్థితి. అక్కడ మనం పనిచేసే వాళ్ళకి బాధ్యత ఉండదు, చదువుకునే పిల్లలకు కూడా బాధ్యత ఉండదు. కానీ మీరు మాత్రం చక్కగా చదువుకుని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కూడా కార్పొరేట్ స్థాయికి లెవెల్ని ఉంటాయని చెప్పేసి నిరూపించారు. నిరూపించిన దానికి ఇది రిజల్ట్. ఇది ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కెన్ గెట్ సక్సెస్ అనేటువంటి దానికి మీరు ఎంతో ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డారు. ఈ ఇన్స్పిరేషన్ మీ జూనియర్స్కి ఉండాలని, మీరు ఈ ఐడియాలజీని కంటిన్యూ చేయాలని కోరుతూ మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మీరు పడ్డ శ్రమ అంటే ఎక్కడెక్కడో జాబ్స్ చేస్తుంటారు, దీనికి ఫండ్స్ కావాలి. మీకు ప్రైవేట్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో కావాల్సిన సెలవులు వస్తాయి, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో సెలవులు ఇవ్వరు. అటువంటి అన్ని కష్టమైన పరిస్థితుల్ని అధిగమించి ఎంతో ప్రయాసాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత నిండుగా జరిగి మీ జూనియర్స్కి కూడా ఈ ఇన్స్టిట్యూట్ మీద మంచి కాన్ఫిడెన్స్ కలిగేటట్టుగా మీరు చేసినందుకు మిమ్మల్ని మరొకసారి అభినందిస్తూ ఎంతో విరమిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ షేర్స్. The agenda for the next few hours. Now we are calling alumni member Mr. Satish to express his views about this one. After that, vote of thanks. After that, lunch session. And after that, we will get back to same seats to motivate our students by mixing with them, by expressing your feelings and your turning points in your lives. Expression is nothing but మీరు మాట్లాడుతున్నారంటే మీరు లైఫ్లో స్పందించాల్సిన సమయం స్పందించకపోతే ఆ మనిషి ఎంత రియాక్ట్ పతనానికి కానీ ఎదగడానికి కూడా ఎంత వాల్యూ ఉంటుందో ఆ టర్నింగ్ పాయింట్స్ మీరు ఎక్కడైతే మిస్ చేశారో ఆ మిస్ అయిన పాయింట్స్ వాళ్ళు షేర్ చేసి వాళ్ళ గ్రోత్ ఉపయోగపడాల్సిన ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ఆఫ్టర్ లంచ్ ఉంటుంది. ఆఫ్టర్ దాట్ విల్ బి హ్యావింగ్ ఎలక్షన్ process. Whether we need to continue with core members like that or we want to, any members who want to join to the core members, that will be decided by all the alumni members and existing students. So I request all the members be with us till 6 p.m. Do not leave, and I request Satish from 97 batch to share his moments about this alumni function. I request Satish. Satish is a director for one of the software company. He wants to share his views about this alumni formation.
థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన ప్రిన్సిపాల్ గారు మరియు లెక్చరర్స్ అందరికీ నమస్కారములు. బహుశా నేను 87 to 90 బ్యాచ్లు అందరికీ తెలుసు, ఇక మిగతా తమ్ముళ్ళందరికీ నేను తెలియదు. నేను ఫస్ట్ హైదరాబాద్ నుండి రాజమండ్రి దిగిన తర్వాత రిక్షా వాడిని అడిగాను, బాబు బొమ్మూరు తీసుకెళ్ళి మా కాలేజీ ఉంటుంది. రిక్షా వాడు నేను కలిసి బొమ్మూరుకి వస్తున్నాం. ఆ కొండ దగ్గరికి వచ్చిన తర్వాత రిక్షా వాడు కొట్టుకునే తోయడం, కొండకి వచ్చాం. వచ్చిన తర్వాత జీగ్నాడు తోట ఉంది, కాలేజీ లేదు. అరే కాలేజీ లేదు బాబు అంటే ఆ లోపల ఆ డబ్బా అతను వచ్చి ఒక స్లిప్ ఇచ్చాడు. సీదా జరగ వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాను, ప్రిన్సిపల్ గారు. ఆయన నన్ను తీసుకెళ్ళి ఒక హాస్టల్లో ఉంచాడు, ప్రైవేట్ హాస్టల్. ఒక 5 బెడ్రూమ్లు ఉంటాయి బహుశా. ఆ ప్లేస్ వచ్చి రైట్ ఆ ప్లేస్. అట్లాంటి 3 హాస్టళ్ళు ఉండేది మాకు. ఒక హాస్టల్లో భోజనం, 3 హాస్టల్ ఉండేది. 1, 2, 3 అడ్డేపల్లి ఉండి ప్రకాష్ నగర్ ఇంకొకటి ఉండేది హాస్టల్ తెలియదు. అక్కడ నుండి నేను కాలేజీకి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ భోజనం చేసి రావడం. చాలా వ్యయప్రయాసాలు కూర్చాం, కానీ మాకు ఒక మంచి సర్కిల్ వచ్చింది ఆ కష్టంలో. మా బ్యాచ్లో చాలా మంచి పొజిషన్కి వెళ్ళారు అందరూ. నేను తెలియక చాలా అల్లరి చేశాం. ఎంత అల్లరి చేయాలో మ్యాక్సిమం అంత అల్లరి చేశాం. లోకల్లో చేసాము, ప్రిన్సిపాల్ గారిని నేర్పించాము, లెక్చరర్స్ నేర్పించాము. మళ్ళీ మేము అందరం బాగా చదివాం. అంతా ఒకరొకరు కొన్ని కంట్రీస్కి రిప్రజెంట్ చేస్తున్నారు, ఆ స్టేజ్లో ఉన్నారు. నేను ఇప్పుడు చూస్తే ఒక 20 మంది కన్నా ఎక్కువ రాలేదు మా బ్యాచ్ వాళ్ళు. మాలో ఆ ఒక్క కోరిక, డెవలప్ కావాలన్న కోరిక మాకు రాజమండ్రిలో పడ్డది. రాజమండ్రిలో భవిష్యత్తు జరగకపోతే నాకు అంత పోరాడి అన్ని విజయాలు సాధించలేదేమో. చాలా కంట్రీస్ తిరిగాను నేను, చాలా సెమినార్స్ చూస్తుంటాం, చాలా సెమినార్స్ పెట్టాం. డిఫరెంట్ కంపెనీస్కి నేను ఇంటర్వ్యూ కూడా చేస్తాను. ఫైనాన్షియల్ కంపెనీస్, ఇప్పుడు డిఫరెంట్ టెక్నికల్ కంపెనీస్, డిఫరెంట్ చాలా ఉంటాయి, కన్స్ట్రక్షన్ కంపెనీస్ చూస్తాను. కానీ నాకు ఇష్టమైన ప్లేస్ అంటే రాజమండ్రి ఇప్పటికీ. నేను 10th క్లాస్ వరకు ఒక స్కూల్లో, తర్వాత డిగ్రీ ఇవన్నీ చేశాను. కానీ